హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షోమెన్ ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఖతర్నాక్ మంచి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చిన G+2 విత్ పెంట్ హౌస్ తో ఉంటాయన్నమాట. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది. ఇట్లాంటి రేర్ వస్తాయి, వచ్చినప్పుడే తొందర వచ్చి పర్చేజ్ చేసుకోవాలి. అయిపోయినాక మాత్రం అయిపోయిందా అని మాత్రం అనకండి, చాలా బాగుంటది. మనకి 150 గజాలలో G+2 విత్ పెంట్ హౌస్ ఉన్నట్టు ఓనర్ ఉండడానికి సెకండ్ ఫ్లోర్ మంచిగా డిజైన్ చేసిరు. ఈవెన్ మీరు ఓనర్ అన్న యూజ్ చేసుకోవడానికి పెంట్ హౌస్ లో కూడా మొత్తం ఒక సింగిల్ రూమ్ ఒక 1 BHK కూడా వేసిరు. లేదు మీరు రెంట్ ఇచ్చుకోవాలన్నా కూడా పెంట్ హౌస్, ఈవెన్ లిఫ్ట్ మనకి పెంట్ హౌస్ వరకు కూడా వస్తాయి కాబట్టి అట్లా రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఎన్నో ప్లస్ పాయింట్లతో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడ ఉంది ఎట్లుంది అనేది నేను వీడియో చూపిస్తూ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏం అడగకండి. ఓనర్ నంబర్ డైరెక్ట్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, అల్లకేం చూసి ఓనర్ కి కాల్ చేయండి. ఇల్లు ఇదే. సో G+2 విత్ పెంట్ హౌస్తో ఉందన్నమాట. సో మనకి 2 ఫ్లోర్లు ఉన్నాయి, ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంది, లిఫ్ట్ కూడా ఉంది. ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి మనకి ఎలా వస్తుంది అనేది. సో ఒక మంచి డీసెంట్ కాలనీలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHKతో ఉంది. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇవంతా కూడా. సో నేను మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మెయిన్గా లొకేషన్ వచ్చేసి సాగర్ హైవే. మనకి అస్థినాపురంకి వచ్చే రూట్లో మనకి ఇది ఉంటుంది. ఇలా మనకు సాగర్ హైవే నుంచి ఇలా లోపలికి వస్తే చాలు, హైవే నుంచి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ఇండిపెండెంట్ హౌస్. సో బిఎన్ రెడ్డికి వెళ్ళే రూటు వాళ్ళు ఎవరన్నా పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మీకు బెస్ట్. అలా బిఎన్ రెడ్డి దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. బిఎన్ రెడ్డికి వెళ్ళక ముందే మనకి ఇది వస్తుంది. మనకి ఇక్కడికైనా ఎల్బినార్ మెట్రో స్టేషన్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్ డిస్టెన్సే. సో ఎల్బినార్ మెట్రో స్టేషన్కి దగ్గర పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి హౌస్ ఒకసారి వచ్చి చూసుకోండి, మీరు 100% పర్చేజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నా. మీరు ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చి సెకండ్ ఫ్లోర్ ఓనర్స్ ఉన్న మీకు రెంట్స్ కూడా బాగానే వస్తాయండి. ఓకే, ఈవెన్ పెంట్ హౌస్ మీద కూడా మీరు రెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. దీనికి సంబంధించిన కాస్ట్, కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టోటల్ బిల్డింగ్ SFT వచ్చేసి మనకి 4800 SFTలో మనకి ఇది ఉందన్నమాట. G+2 విత్ పెంట్ హౌస్. సో గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్తో ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక కామన్ టాయిలెట్ కూడా ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్లో ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇక్కడికి మనం ఇంకో బెడ్రూమ్ ఎక్స్ప్లోర్ చేసి చూసుకుంటే, సో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈవెన్ మీకు రెంట్స్ ఏమన్నా ఓనర్ ఉండంగా ఉంటే గిన 55K వస్తుంది. రెంట్స్ వితౌట్ ఓనర్ మనకి 40K వరకు వస్తాయి అన్నమాట. సో అస్థినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీ అంటారు మెయిన్ లొకేషన్ వచ్చేసి. సో సంతోషి మాత టెంపుల్కి నియర్ బై ఈ హౌస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది, ఈ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఈ బెడ్రూమ్ వాళ్ళు ఎవరైనా ఉంటే గిన మనకి కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు. హాల్ ఇవన్నీ కూడా మంచిగా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు సెకండ్ ఫ్లోర్ చెప్తున్నా, చూసుకోవచ్చు. మీకు ఈవెన్ పెంట్ హౌస్ వరకు కూడా మనకి లిఫ్ట్ అనేది అవైలబుల్ ఉంది. అన్ని డోర్స్ వచ్చేసి మనకి టేక్తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. విండోస్ వచ్చేసి మనకి UPVC విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నేను మీకు సెకండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. దీని తర్వాత నేను మీకు పెంట్ హౌస్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఓకే, కాస్ట్, కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే వాళ్ళకేం చూసి కాల్ చేయండి. 150 గజాలల్లో ఈస్ట్ ఫేస్తో ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్. సో మీకు నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్లోకి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మొత్తం వీడియో చూడండి ఎలా వస్తుంది ఏందనేది, చూశాక ఓనర్కి కాల్ చేయొచ్చు.